హాయ్ హలో అందరికి నమస్తే. ఉన్మాదులు జర్నలిస్ట్గా మారితే ఒంటి నిండా విషయం నింపుకొని రాతలు రాస్తే ఎలా ఉంటుంది అనడానికి ఈరోజు ఏబిఎన్ ఆర్కే రాసినటువంటి అతి చెత్త పలుకులే పెద్ద ఎగ్జాంపుల్. జగన్ గారి గురించి, అదేవిధంగా రాష్ట్ర ప్రజల గురించి, జగన్ గారికి సంబంధించి ఎవరైనా మద్దతు ఇస్తే వాళ్ళ గురించి నీచపు రాతలు రాశారు. ఈరోజు ఒక ఉన్మాదులుగా జగన్ గారికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు జగన్ వెంట తిరిగితే వైరస్ సోకుతుంది, వైరస్ సోకినటువంటి వ్యక్తులుగా మరి ఇంత దరిద్రంగా తయారైపోయారు. వీళ్ళని ఏం చెయ్యాలనేటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు, దారుణమైనటువంటి రాతలు. సో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, మీకు ఈ వీడియోలు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. విశాఖకు సంబంధించి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అద్భుతాలు జరిగిపోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఎవరు కూడా తప్పు పట్టరు. వీళ్ళు ఏమంటారు, 1,88,000 ఉద్యోగాలు వస్తున్నాయి, ఆహా అని అంత అద్భుతమైనటువంటిది ఇదని చెప్తా ఉన్నారు. జగన్ గారు కట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలకు లింకు పెడతా ఉన్నారు. ఇక్కడ అసలు పునాదులే లేనటువంటి జగన్ మెడికల్ కాలేజీలు ఆహా అంటారంట, మరి దీని ఆహా అనరా అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఏం పునాదులు లేవా? మెడికల్ కాలేజీలకు పునాదులు లేవా? సాక్ష్యాలు దగ్గరికి అక్కడికి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి జీవోలు కూడా చూపిస్తే కూడా మీకు సిగ్గు రాలేదు. ఇంకా ఈరోజు ఎన్ఎంసీ, ఈరోజు టుడే మీరు చెత్త పలుకులు రాసినటువంటి రోజున్నే నేషనల్ మెడికల్ కమిషన్ 106 సీట్లు కేటాయిస్తూ అందులో 60 సీట్లు కొత్తగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలకి మచిలీపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, పాడేరు, నంద్యాల ఈ కాలేజీలకు సంబంధించి 60 సీట్లు కేటాయించారు కదా. ఇది ఆహా కాదా? ఇది నిర్మాణం లేని కాలేజీలా? గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం జరిగిందా? దానివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మేధావులు చెప్తున్నారు కదా. గతంలో పిచ్చి రాతలు రాసినటువంటి విషయం మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధాని చేస్తా అన్నప్పుడు, ఆదానికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నప్పుడు, ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అన్నప్పుడు ఏం రాసాం మనం, ఏం మాట్లాడాం మనం? దానికి సాక్ష్యం ఇదిగో చూడండి. ప్రాంతంలో గల కాపులపాడ మత్స్యకార కాలనీలు సముద్ర మట్టానికి దిగువన ఉన్నాయి. ఐపీసీసీ ఇచ్చిన నివేదిక అంచనాలు నిజమైతే విశాఖతో పాటు 12 ప్రాంతాలు నీట మునుగుతాయని హెచ్చరిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్. స్మార్ట్ సిటీ, మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ, మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ విశాఖపట్నం. అయితే విశాఖే మణిహారంగా ఉన్న ఈ సముద్ర తీరం ఈ శతాబ్దం చివరి నాటికి అంతమవుతుందా? ఏదైతే పర్యాటకుల్ని, ప్రజల్ని ఆకట్టుకుంటుందో ఈ సముద్ర తీరమే వారి పాలిట శాపంగా మారుతుందా? ఇప్పుడు ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ సముద్ర తీరం 2100 సంవత్సరం నాటికి 3 అడుగుల పైకి వచ్చి ఈ నగరాన్ని ముంచే విధంగా కూడా ఇది వాళ్ళ దాంట్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే వీళ్ళకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా లేకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా విశాఖ రాజధాని చేస్తారు, విశాఖలో సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయని ఈ రకంగా విషం చిమ్మిన పరిస్థితి గతంలో. ఇప్పుడు ఏమంటున్నారు, ఆహా విశాఖ, ఓహో విశాఖ, కర్ణాటకకు బాయ్ బాయ్, చెన్నైకి బాయ్ బాయ్, హైదరాబాద్కి బాయ్ బాయ్, విశాఖకు జై కొడుతున్న సాఫ్ట్వేర్ కంపెనీలు, పెట్టుబడి కంపెనీలు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పి డబ్బా కొడతా ఉన్నారు. దీన్ని ఏమంటారు, ఏమి రాతలు అంటారు? దీన్ని ఉన్మాదం అన్నారా? ఒంటి నిండా విషయం నింపుకొని రాస్తున్న రాతలు, ప్రజలను తప్పుదో పట్టించే కథనాలు అన్నారా వీటిని? జగన్మోహన్ రెడ్డి కదా గతంలో విశాఖ రాజధాని తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, చెన్నైతో కానీ, కర్ణాటకతో కానీ, హైదరాబాద్తో కానీ పోటీ పడి తొందరగా డెవలప్ అవుతుందని చెప్తే ఆ రోజు సునామీలు, భూకంపాలు వస్తాయి. ఈరోజు మీకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే అద్భుతాలు జరిగిపోతాయి. దీన్ని ఏం రాతలు అంటారు? ఇప్పుడు వైసీపీ పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి విషం చిమ్ముతా ఉంది గూగుల్ డేటా సెంటర్ పైన అంటే ఇది మీరు విషం చెప్పినట్టు కాదా? వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి? ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ రావడం ఓకే, ఈ ఒప్పందాలు గతంలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ప్రస్తావన ఎక్కడుంది? మేము చేసుకున్న ఒప్పందాలు ఏంటి, మీరు చేసుకున్న ఒప్పందాలు ఏంటి, ఐటీ బిజినెస్ పార్కులు ఏంటి, రిక్రియేషన్ సెంటర్స్ ఎక్కడ, వాటి వల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి జగన్ గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఏం రాసాం మనం? ఈ రకంగా ఆదానికి కట్టబెడుతున్నారని రాసాం, ఆదానికి ప్రభుత్వ ఆస్తులు దోచిపెడుతున్నారని రాసాం. అప్పుడు కదా విషం చిమ్మాము. ఆదాని పేరు చెప్తే జగన్ పేరు వస్తుందని కప్పిపుచ్చి దాచిపెడతా ఉన్నామే. ఎవరు విషం నింపుకున్నారు, ఎవరు విషం చిమ్ముతున్నారు? జగన్ హయాంలో ఏం చేసినా కూడా జగన్ మీద కోపంతో ప్రజలకు ఏదైనా ఉపయోగపడుతుంది, ప్రజలకు మేలు జరుగుతున్నటువంటి ఆలోచన లేకుండా ప్రతి దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి వీళ్ళది. ఆర్బిక సెంటర్లు తెస్తే తప్పుపట్టారు, వాలంటీర్ వ్యవస్థను తెస్తే తప్పుపట్టారు, సచివాలయ ఉద్యోగాలు ఇస్తే తప్పుపట్టారు, ఏమైనా ఋషికొండ కడితే దాని ప్యాలెస్ అని తప్పు పెట్టారు. ఇప్పుడు పర్యాటక కేంద్రం అవుతుంది అది.
వీళ్ళ దాంట్లో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంట. జగన్యాయంలో ఏం చెప్పారు? రొయ్యలు, చేపలు, కల్తీ మద్యం తాగండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి మద్యం తాగండి అని చెప్పారా? ఇదే చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళు సాయంత్రం అయితే ఒక పెగ్గు మందు పడాలి, మీకు నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా? ఎవరి హయాంలో కల్తీ జరిగింది? కల్తీ మద్యం జగన్ హయాంలో కల్తీ మద్యం జరిగినట్టుగా దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆ మద్యం తాగి చనిపోయినట్టుగా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? కేంద్ర సంస్థనే ప్రకటించింది కదా జగన్ హయాంలో ఒక మరణం కూడా లేదు మద్యం తాగి అనేటువంటి రిపోర్ట్లు. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు కదా కల్తీ మద్యం తయారు చేస్తూ. దాన్ని తప్పించుకోవడానికి తప్పుడు కథనాలు, ఒకసారి ఏమో పెద్దిరెడ్డితో లింక్ అంటారు, ఒకసారి మిథున్ రెడ్డి లింక్ అంటారు, ఒకసారి వైసీపీ లింక్ అంటారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెప్పారంటారు, వీడియో ఒక చేత మాట్లాడి సార్ ఫోన్ లేదంటారు, మళ్ళీ వాట్సాప్ చాట్ అంటారు. రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి వీడియో బయటికి రిలీజ్ అవుతుంది. ఎట్లా రిలీజ్ అవుతుంది? కల్తీ కంపు టీడీపీకి అంటుకుందని మీ దాంట్లోనే డిబేట్లు పెట్టారు. మళ్ళీ ఏమంటారు కవర్ చేయడానికి? ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర అంటారు. మళ్ళీ ఏమంటారు? ఏ గవర్నమెంట్లోనైనా ఇదన్నీ సాధారణంగా జరుగుతుంటాయి అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కల్తీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు, చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతాడని అంటారు. ఇంకొక దారుణం ఏంటో తెలుసా? ఇక్కడ పేరినానికి వైరస్ సోకిందంట, జగన్ అనే వైరస్ సోకిందంట. సోకింది కాబట్టే ఆంధ్రజ్యోతికి సంబంధించి వాళ్ళు రాసినటువంటి కథనాలను ప్రశ్నిస్తున్నాడు. మమ్మల్ని ప్రశ్నిస్తాడా? అంతకుముందు బాగుండేవాడు, జగన్ వెంట తిరిగిన తర్వాత వైరస్ సోకి ఉన్మాదుల్లాగా తయారవుతూ ఉన్నారని చెప్పి విషపు రాతలు ఏమంటారు దీన్ని? వాళ్ళ మైండ్లో విషం ఉన్నట్టే కదా. ఒక వ్యక్తికి సంబంధించి ఇంత దారుణంగా ఎవరైనా రాస్తారా చెప్పండి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరైనా సపోర్ట్ చేస్తే డబ్బులు తీసుకోకుండా సపోర్ట్ చేస్తారు, ఇదేం విచిత్రమో. జగన్మోహన్ రెడ్డి కోసం చావనైనా చేస్తామంటారు, ఇదేం ఉన్మాదమో. జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకైనా వెళ్తామంటారు, ఇదేం ఉన్మాదమో. అంటే ఒక వ్యక్తిని అభిమానిస్తే కూడా తప్పు పట్టేటువంటి వ్యక్తులను మిమ్మల్ని ఉన్మాదులు అనక ఇంకేమంటారు చెప్పండి? ఆడవాళ్ళు సైతం అదే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు డబ్బులు కూడా తీసుకోవట్లేదు, డబ్బులు లేకుండా ఉచితంగా జగన్కి ఎందుకు ఇంత పిచ్చి అనే రాతలు రాస్తారు. ఏం ఉండకూడదా పిచ్చి? అభిమానించకూడదా? అభిమానం ఉంటే కూడా తప్ప? అంటే ఎవరిని అభిమానించాలి, ఎవరిని అభిమానించకూడదో మీరే చెప్తారా? వీళ్ళందరూ జగన్ అభిమానించే వాళ్ళందరూ కలిసి అంట వైసీపీ హయాంలో జరిగినటువంటి స్కామ్ను తప్పుదో పట్టించే విధంగా వీళ్ళకి టీడీపీ హయాంలో దొరికినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే మీరు ఐవీఆర్ కాల్స్ ద్వారా మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆ నెంబర్లన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రాష్ట్ర ప్రజలందరికీ ఫోన్లు చేస్తూ ఈ రకంగా జరిగింది, వైఎస్ వివేకారెడ్డిని చంపినట్టుగా ఇది కూడా తప్పుదో పట్టిస్తానని చెప్పి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తారా మీరు? మళ్ళీ కమ్మ కాపు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటే ఎవరు చిచ్చు పెట్టారు? వాళ్ళిద్దరు అక్కడ నెల్లూరులో కొట్లాడమని చెప్పింది వైసీపీ. వాళ్ళు కొట్లాడుకున్న తర్వాత ఆ కేసును తప్పుదో పట్టిస్తుంటే అది ఎప్పుడో దసరా పండుగ రోజు జరిగింది. కేసు విచారణ తప్పుదో పట్టిస్తుంటే ఆ కుటుంబ సభ్యులు వచ్చి అన్యాయం జరుగుతూ ఉంది, పోలీసులు తమ బాధ్యత తమ నిర్వర్తించారు. మరి ఆ కేసు శిక్ష పడేలా వాళ్ళు చేస్తారు. మధ్యలో మీరు ఎందుకు దూరాలి? దూరినప్పుడు కాపు సామాజిక వర్గం అన్యాయం జరుగుతుంది ప్రశ్నిస్తారు. దానికి వీళ్ళకేం సంబంధం? ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి మాట్లాడాడు, వైసీపీ ఏమన్నా చెప్పిందా మాట్లాడమని? మీరు కొట్లాడుకున్నారు కదా. అది కొట్లాడుకున్న పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని కూర్చున్నాడు. చిరంజీవి రంగు కూడా బయటపడింది, పవన్ కళ్యాణ్ రంగు బయటపడింది. మొత్తం ఈ బతుకులు మొత్తం బయటపడినాయి. మీరు రాసిన అబద్ధపు రాతలు అన్నీ కూడా టాలీవుడ్కి సంబంధించి ఇట్లా అన్నీ మీరు చేసిన కర్మనే. ఇట్లా ఏదైతే మీరు అన్నారో అవన్నీ మీరు అనుభవిస్తున్నారు. వైసీపీ స్కామ్ ఏది లిక్కర్ స్కామ్ అన్నారు, మీరే లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నారు. మీ దాంట్లో అదే నోటి వెంట ఈ కంపు కొడుతుందని మీరే చెప్పే పరిస్థితి వచ్చింది. మంత్రి నారాయణ నాదెళ్ల మనోహర్కి సంబంధించిన ఇష్యూ ఎవరు పెట్టారు? మీ శాఖలో తప్పులేదని ఎవరు అంటున్నారు? అది మీరే అనుకుంటున్నారు కదా. దీనికి వైసీపీకి దానికి ఏం సంబంధం? వైసీపీ ఎదురు చూస్తుంది గోతికాడ నక్కలాగా. వాళ్ళు విడిపోవాలంటే వైసీపీ ఎక్కడ కూడా వాళ్ళకి కలిసి ఉంటేనే వైసీపీకి మంచిది. మరి మీరెట్లా మేధావులో మీరెట్లా జర్నలిస్టులో నాకు అర్థం కాదు. వాళ్ళు విడిపోకుండా ఇదే రకంగా ఉండాలి. ఉంటేనే ఆ వ్యతిరేక ఓటు అనేది చీలదు. అదే వైసీపీ కోరుకుంటుంది, వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకుంటుంది వైసీపీ. 15 ఏళ్ళు కాబట్టి 100 ఏళ్ళు కలిసి ఉండండి. ఓట్లు వేసేది ప్రజలు. ఇప్పుడు కోలికపూడి శ్రీనివాసరావు అంటున్నాడు కేసీఆర్ చిన్న గురించి. ఏం పంచాయతీ ఎట్లకెళ్ళి నడిచింది? శ్రీకాళహస్తిలో పంచాయతీ నడుస్తుంది. ఎవరు పెట్టారు? ఎట్లా నడుస్తుంది? మీరు ఏ నియోజకవర్గం చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. అది మీకు సంబంధించినటువంటి విషయం. అది మీరు పంచాయతీలు పెట్టుకొని మీరు గొడవలు పడుతూ ఉన్నారు. దీంట్లో జగన్కి ఏం సంబంధం? పాలన సరిగా లేదు కదా. 15 నెలల నుంచి సీరియస్ అంటారు. ఎక్కడ మారారా? ఏ శాఖలో ఉన్న మార్పులు వచ్చినాయా? అవినీతి పెరిగిపోయిందని మీరే రాస్తున్నారు కదా. డార్లింగ్ మంత్రి అని మీరే రాస్తున్నారు కదా. మీ డిబేట్లలోనే అధికార ప్రతినిధి కూడా కుండ బద్దలు కొడుతూ ఉన్నారు కదా. ఇట్లా ఇష్టమై ఒక కుటుంబాన్ని బజారున పాడేసి సునకానందం పొందినటువంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళని సైకోలు, షాడిస్టులు అంటారు. అప్పుడు ఆదానితో ఒప్పందం చేసుకుంటే తప్పంట, జగన్మోహన్ రెడ్డి అప్పుడు మోదీతో మంచుకుంటే తప్పంట,
మోదీతో మంచిగా ఉంటే అయిపోయింది. కేసుల కోసం వంగినాడు, బాత్రూంలో మాట్లాడినారు, ఈయన మాట్లాడినారు, కేసుల కోసం కాళ్ళ మీద పడ్డాడు అని మీరు వంగి వంగి దండాలు పెట్టొచ్చు. నిన్న జిఎస్టీ సభలో ఒకటే పొగొడతలు. ఏమైనా రాష్ట్రం గురించి అడిగినారా? దాని గురించి మన దాంట్లో మనం ఏమైనా రాసినామా? రాయం. సో ఇట్లా ఉన్మాదుల్లాగా మారి ఒంటి నిండా విషయం ఉంది, ఆ విషయాన్ని రాతలుగా మార్చి ప్రజల మైండ్లోకి పంపించేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవాలను గుర్తించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏంటి, వీళ్ళ అవసరాల కోసం మీ అభిప్రాయాలు ఇవే అంటూ వీళ్ళ అభిప్రాయాలను చెప్తారు. సో దానివల్ల ప్రజాస్వామ్యం కూనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలారా జాగ్రత్త పడండి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.